your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు చాలా మంది అమ్మాయిలకి ఒక కళల రాకుమారుడు ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఎన్నో విధాలుగా దగ్గర అవ్వాలని చూసారు తెలుగు ప్రేక్షకులకి. నన్ను అడిగితే 2 మాత్రమే బాగా దగ్గర చేసినట్టున్నాయి. ఒకటి బిగ్ బాస్, అంతకంటే బాగా దగ్గర చేసిన అమ్మాయిలకి ఎస్పెషల్లీ నువ్వు ఉంటే నా జతగా. ఇప్పుడు 9:30కి ఉండాల్సింది పాపం ముందుకి జరిపేసినట్టున్నారు 6కి. మరి నువ్వు ఉంటే నా జతగా నుంచి దేవాన్ని, బిగ్ బాస్ నుంచి అర్జున్ కళ్యాణ్ గారిని, చాలా సినిమాల నుంచి చాలా పాత్రలో ఉండే ఆయన్ని తీసుకొచ్చేసాను అనమాట మీ దగ్గరికి. బోల్డ్ అని ముచ్చట్లు పెట్టేద్దాం. హాయ్ అండి. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో దేవా అనాలా అర్జున్ కళ్యాణ్ అనాలా? అర్జునేనా? ఇప్పుడు దేవాగా బాగా చేరువైనట్టున్నారు కదా. కొంచెం బాగా హెల్ప్ అయింది అది. అంటే ఆబ్వియస్లీ సీరియల్స్ అంటే జనాలకి బాగా ఎక్కువ రీచ్ కదా, సో దేవాగానే బాగా ఎక్కువ రీచ్ వెళ్ళింది. కానీ మీరు అనుకున్నది సినిమాలు అనుకున్నట్టున్నారు కదా ఫస్ట్ బాగా. అంటే ఇప్పుడు రైట్ నో ఒకప్పుడు లాగా లేదు కదా, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఓటీటీ సీరియల్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ ప్లాట్ఫామ్ మన ఎబిలిటీస్ షోకేస్ చేసుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రైట్ నో మూవీస్ కంటే ఎక్కువ టీవీ జనాలు ఎక్కువ చూస్తున్నారు, ఓటీటీ కానీ సీరియల్స్ కానీ. అండ్ వాటి ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఓకే. సో యా, ఎనీ ఆపర్చునిటీ ఇస్ గుడ్. ఎస్పెషల్లీ ఇంతకు ముందులాగా లేదు మీ సీరియల్. ఏంటంటే యూత్ కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఎస్పెషల్లీ అబ్బాయిలు కూడా చూస్తున్నారు. ఇంకా యా, మీరు నమ్మరు, ఐ మీన్ నేనే నమ్మలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిఎమ్స్ వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లో, తర్వాత ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ వాటిలో. ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ చూసేవాళ్ళు ఎక్కువ యంగ్స్టర్సే ఉన్నారు, కాలేజ్ గోయింగ్ కిడ్స్, లేకపోతే కొంచెం మిడిల్ ఏజ్డ్. ఓకే. సో అంటే చాలా అసలు నేను ఆశ్చర్యపోయా, ఇంతమంది చూస్తున్నారా అని చెప్పి. ఎస్పెషల్లీ యంగ్ ఆడియన్స్. నేను ఎక్కువ యంగ్, మిడిల్ ఏజ్డ్ ఆర్ లేడీస్ ఎక్కువ చూస్తుంటారు అనుకున్నాను, కానీ నా పర్స్పెక్టివ్ మారింది. మేబీ అంటే మా సీరియల్ తాలూకు జానర్ కూడా కొంచెం లవ్ స్టోరీ అవ్వడం అండ్ కొంచెం యాక్షన్ ఉండడం, అండ్ మా ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా సినిమాటిక్ గానే ట్రై చేస్తున్నాం మాక్సిమం చాలా వరకు. అది కొంచెం బాగా హెల్ప్ అయినట్టుంది. అంటే సీరియల్ ఎందుకని వై డిడ్ యు చూస్ నువ్వు ఉంటే నా జతగా? ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఫస్ట్ అసలు సీరియల్ చేయాలనుకోలే, బికాస్ మై ఎయిమ్ వాస్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ వెబ్ సిరీసే. బట్ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు చాలా కష్టమైంది ఇండస్ట్రీలో మూవీస్ రావడం. యాజ్ లీడ్ సపోర్టింగ్ రోల్స్ చేసా, లీడ్ రోల్స్ చేశాను కొన్ని మూవీస్కి. ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, బాబు బుల్షిట్ అని చేశాను. బట్ అంత ఎక్కువ వర్కౌట్ గల. ప్లేబ్యాక్, పెళ్లి కూతురు పార్టీ ఓటీటీలో బాగా వర్కౌట్ అయ్యాయి, ఆహాలో. దాని తర్వాత అదే బిగ్ బాస్కి వెళ్ళాను, బీబీ జోడి డాన్స్ షో చేశా. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ పిచ్చింగ్ సమ్ ప్రాజెక్ట్స్ నా ఫ్రెండ్స్ తోటి, అది ఈ మధ్య థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టం అయిపోవడం, అంత ఈజీగా గ్రీన్ లైట్ అవ్వకపోవడం ప్రాజెక్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్లు వచ్చాయి, ఓటీటీ ట్రై చేస్తున్నా. సో నువ్వుంటే నా జతగాను అండ్ దెర్ ఇస్ అనదర్ వెబ్ సిరీస్, అది కూడా డైలీ సిరీసే, కాకపోతే ఇన్ ఓటీటీ. అవి రెండు ఒకేసారి వచ్చాయి నాకు. కాకపోతే దట్స్ ఓన్లీ ఫర్ ఓటీటీ. అండ్ ఇది టీవీ ప్లస్ ఓటీటీ. నేను అనుకున్నా వెన్ ఐఎమ్ ఓకే టు డూ డైలీ సిరీస్ ఇన్ ఓటీటీ, ఇది చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి అనిపించింది. అండ్ కాన్సెప్ట్ వైజ్, రోల్ వైజ్ ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది అనిపించింది నాకు. సో కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేసి అడిగారే, సీరియల్స్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి, మీరు అడిగినట్టే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కదా మూవీస్లో వెనక్కి రావడం. కానీ చాలా మంది ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఏం చెప్పారంటే అట్లేం లేదు, ఇఫ్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, నీకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి నువ్వు బాగా చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు వేరే మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అమర్ కానీ, మానస్ కానీ, వీళ్ళందరూ కొంతమంది సీరియల్స్ చేసినా కానీ ఓటీటీలోనో మూవీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సపోర్టింగ్ రోల్స్ కూడా వస్తున్నాయి. సో అట్లా ఐ థాట్ ఓకే, ఇప్పుడు నాకు షోకేస్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపించి నేను. బట్ దేర్ ఇస్ దిస్ థింగ్ కదా, అంటే సీరియల్స్ లో చేసేవాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ కొంతమందికి ఉంది ఇంకా, బట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కి లేదని అనుకుంటున్నా. అంటే ఇది విన్ విన్. అంటే ఎలా చెప్పాలంటే కొంతమంది చిన్న సినిమాల వాళ్ళకి ఆర్ మీడియం స్కేల్ వాళ్ళకి ఆ రీచ్ వెళ్ళిపోతుంది. అరే వీడు నోన్ ఫేస్, చాలా మందికి తెలుసు మార్కెట్లో, సో పెడితే ఇప్పుడు సీరియల్ చూసేటోళ్ళు మూవీకి వచ్చి చూసే అవకాశం ఉంది, ఆర్ ఓటీటీ వెబ్ సిరీస్ చేస్తే ఓటీటీకి వచ్చి చూసే ఛాన్స్ ఉందని అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్పెషలీ చిన్న సినిమాలు, చిన్న ప్రాజెక్ట్స్ చేసేటోళ్ళు. పెద్ద సినిమాలు మేబీ వాళ్ళు కొంచెం
వీడు కొంచెం ఎక్కువ కనిపించాడన్న అనుకునే టైప్ కూడా ఉంటుంది. బట్ సపోర్టింగ్ రోల్స్ వస్తున్నాయి కదా, చేస్తున్నారు. ఓకే. పెద్ద సినిమాల్లో కూడా సీరియల్స్ లో చేసేటోళ్ళు రోహిణి గానీ కొంతమంది చేస్తున్నారు, ముక్కు అవినాష్ గానీ. కాకపోతే సపోర్టింగ్ రోల్స్ వస్తాయి, Supporting లీడ్ roles. రోల్స్ కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టమే ఇంకా. కష్టమే. అక్కడ దాకా వెళ్ళినట్లేరు మన వాళ్ళు అంతా. హిందీలో అలాంటివి ఏం ప్రాబ్లం ఉండవు. లేదు. ఇంకా మన తెలుగులోనే కొంచెం అది మారాలి, మారుతుందని అనుకుంటున్నాను. ఓకే. హిందీలో ఏంటి మన యష్ గారు కేజీఎఫ్ ఆయన ఆయన కన్నడలో. సీరియల్స్ చేశారు అవును. ఫస్ట్. అక్కడి హిందీలో నుంచి సుశాంత్ సింగ్ గానీ, సో అట్లా ఏం లేదు. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. ఓకే. జస్ట్ మీరు ఇందాక మాట్లాడుతూ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు కొంచెం కష్టమైంది అన్నారు కదా. ఆ. డూ యూ థింక్ అంటే ఇంకా కూడా అవుట్ సైడర్స్ కి ఇబ్బంది ఇంకా ఉంది? ఇప్పుడు ఎప్పటికైనా ఉంటుంది అది, ఓకే. బికాస్ మన కనెక్షన్స్ తక్కువ కదా. మ్మ్. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్స్ పడడానికి చాలా కష్టపడాలి మ్మ్. బయట నుంచి వచ్చే వాళ్ళకి. మనకి అంటే అంత ఈజీగా దొరకదు, బోల్డెన్ ఆడిషన్స్ ఇవ్వాలి. అంటే సపోర్టింగ్ రోల్స్ వాటికి అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు లీడ్గా చేయాలంటే ఫస్ట్ మనల్ని అడిగే క్వశ్చన్ మార్కెట్ ఎంత ఉంది వీడికి, మ్మ్. ఆ సినిమా సేలబిలిటీ అవుతుందా లేదా, ఓకే. ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మనకి, అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. అది అవుట్ సైడర్స్కి ఫస్ట్ ఉంటుంది. అదర్వైజ్ అంటే అదే క్వశ్చన్ ఈ నెపో కిడ్స్కి వర్తించదు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ ఆల్రెడీ ఒక Okay, బేస్ build చేసుకుంటారు. బిల్డ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఓకే విత్ దట్. మ్మ్. మనకి మాత్రం అది ఇబ్బంది. మీరు ఎలా వచ్చారు మరి ఇండస్ట్రీకి? యువర్ అన్ అవుట్ సైడర్ కదా, యా, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటా. అంతకుముందు ప్రేమం అనే సినిమాలో చేశాను, ఓకే. తర్వాత వరుడు కావాలలో చేశాను. అలా 2-3 చాలా సినిమాలో చేశా, సపోర్టింగ్ రోల్స్ చేశాను. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చాలా Okay. షార్ట్ ఫిల్మ్స్ చేశాను యూట్యూబ్లో. మ్మ్. మ్మ్. యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశాను. ఇన్ఫినిటమ్ ద్వారా మిస్ Yeah, అమ్మ yeah. అని చెప్పి నేను వైష్ణవి చైతన్య చేసాం. మ్మ్. ఆహాలో ఇంకో వెబ్ సిరీస్ చేశా, నారి నారి నడుమురారి అని. సో అవన్నీ చేసుకుంటూ, అండ్ దెర్ ఆర్ 2 మై డైరెక్టర్స్ హూ ఆర్ లైక్, అంటే నేను చెప్పినట్టు కిందాక దెర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ థింక్ న్యూ ఏజ్ వాళ్ళకి ఓకే. మార్కెట్ ఉన్నా లేకపోయినా వీడి రోల్కి సెట్ అవుతాడు, మ్మ్. వీడికి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక రీచ్ ఉంది ఆర్ టీవీలో రీచ్ ఉంది, వీడిని తీసుకుందాం మనకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లానే నాకు పెళ్లి కూతురు పార్టీ కానీ ప్లేబ్యాక్ కానీ వచ్చాయి. దోస్ డైరెక్టర్స్ వర్ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ మీ, Yeah. అంటే మార్కెట్ గురించి ఆలోచించకుండా వీడికి ఉంది రీచ్ అని చెప్పి. అట్లా వైష్ణవి చైతన్య కూడా అవుట్ సైడరే కదా ఆ లెక్కను చూస్తే. ఆ అమ్మాయిలకి కొంచెం వేరే ఉంటుంది, కొంచెమా? అబ్బాయిలకి కొంచెం వేరే ఉంటుంది. అబ్బాయిలకి ఏదో అనుకున్నా కొంచెం డిఫికల్టీ ఉంటుంది అబ్బాయిలకి కదా. కొంచెం ఎక్కువ టఫ్. అమ్మాయిలు కూడా కష్టమే. Yeah. మాకేంటంటే కొంచెం ఇంకా ఇంకొంచెం వేరే, అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకి కొన్ని ఉంటాయి. Yeah. మిమ్మల్ని అంటే ఈ మధ్య కాలంలో ఇది వింటున్నాను నేను, Mm. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్ ఖచ్చితంగా. దట్ ఏ థింగ్? అంటే హీరో ఫర్ షూర్ హీరోకి మేబీ కొంచెం హెల్ప్ అవుతుంది. రీచ్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా రీచ్. ఇది కాస్ట్ చేసుకోవాలంటే సోషల్ అది కూడా ఆలోచిస్తున్నారు, లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వాటికి రీచ్ కూడా చూస్తున్నారు. యాక్టింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇది మాత్రమే కాకుండా రీచ్ కూడా ఎంత ఉందని చూస్తున్నారు. కొంతమందికి రీచే మోర్ క్రైటీరియా అవుతుంది రాదర్ దాన్ యాక్టింగ్ ఆర్ Acting లుక్ లో. వైజ్ కంటే కూడా. అంటే ఎవరి ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఎలా ఆలోచిస్తుంటే అలా వీళ్ళు క్యాష్ చేసుకుంటే మనకి ఎక్కువ రీచ్ వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది తెలుస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఫ్రీ పబ్లిసిటీ కదా, ఓకే. సో ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసా. హీరోలు హీరోయిన్లు అప్పట్లో చూస్తే మనకి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి కనిపిస్తే దేవరే స్టార్, మనకు ఒక స్టార్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, అసలు మనలాగే ఉంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో బతికే వాళ్ళం మనం. ఇప్పుడు అసలు అలా లేదు కదా, ఎక్కడ పట్టినా కనిపిస్తుంటే నార్మల్ కామన్ పర్సన్ అయిపోయారు కదా. యా, సి 2 రకాల స్టార్స్ ఉన్నారు. మీరు చెప్పిన ఆ స్టార్ Yeah. స్టేటస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దగ్గరగా రీచబుల్ గా ఉండే స్టార్స్ కూడా ఉన్నారు. ఓకే. అంటే అలా క్రిప్టిక్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్ ఏమీ తెలియకుండా కొంచెం ఆ మిస్టరీ మెయింటైన్ చేసే స్టార్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ స్టేటస్ వచ్చేసింది కాబట్టి దే విల్ మెయింటైన్. ఓకే. హూ ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ స్క్రాచ్, వాళ్ళకి ఆ రిలేటబిలిటీ కావాలి, ఆ సోషల్ మీడియా కనెక్ట్ కావాలి. ఓకే. అందుకనే చూస్తే ఇప్పుడు పెద్ద స్టార్లు కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, Yes. ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంటారు. హీరోయిన్స్కి అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దే ఆల్సో కీప్ లాగింగ్, కరెక్ట్. హిందీ వాళ్ళు కూడా. సో టు మెయింటైన్ దట్ కనెక్ట్, ఓకే. అంటే అది ఎవరిష్టం వాళ్ళది. అది ఇంకా అంటే ఆ టర్మ్స్లో ఆలోచిస్తే వాళ్ళు బ్లాగ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దే వాంట్ టు హ్యావ్ దట్ కనెక్షన్. బట్ అది మీకు మైనస్ అవుతుంది ఎప్పుడైనా? అంటే కాస్టింగ్ కి ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, ఈ రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, ఇలా అనిపించింది ఎప్పుడైనా? లేదు అలా ఏం అనిపించదు.
అంటే ఇనీషియల్గా ఉండేది, అరే ఇది మెయింటైన్ చేయాలి ఫర్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్లో ఒక 2-3 ఇయర్స్ నేను రాలా. ఓకే. ఐ వాజ్ వెరీ హెసిటెంట్ అసలు. ఇన్స్టాగ్రామ్ కొంచెం, ఐ వాజ్ ఇన్ ఫేస్బుక్. ఫేస్బుక్ వాజ్ మోర్ ట్రెండింగ్ ఆ అప్పుడు టైంలో. ఇన్స్టాగ్రామ్ ఇస్ జస్ట్ అబౌట్ పిక్చర్స్ అండ్ వీడియోసే కదా, రాయడానికి ఏం ఉండదు. యా ఇట్స్ ఓన్లీ, అది కూడా ఇంతే ఉంటుంది, బాక్స్ లిమిటేషన్స్ ఉంటాయి. అవును. సో ఐ వాజ్ వెరీ హెసిటెంట్. దానివల్ల నేను కొంచెం ఫాలోయింగ్ విషయంలో వెనకబడ్డా ఇనిషియల్ డేస్లో. నేను ఎప్పుడో 2-3 ఇయర్స్ తర్వాత వచ్చా అదంతా అయిపోయినాక. సో బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ తప్పదు ఇంకా చేయాలి వచ్చి, యూనో యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. నేను చాలామంది నా కలీగ్స్ కూడా చెప్తుంటా, కొంతమంది మేల్ యాక్టర్స్ నాతో సీరియల్లో చేసేటోళ్ళు, ఓకే. దే థింక్ ఇట్స్ నాట్ అంత రిక్వైర్డ్, అవసరం లేదు, పర్లేదులే, మనం మన పని మనం చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అన్న వ్యూ పాయింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. బట్ ఐ టెల్ దెమ్, లేదు ఇది కూడా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి వన్ ప్లేస్ వేర్ ఆల్ నీ వర్క్ కనిపించేలాగా, పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ, నువ్వు చేసిన ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ సీరియల్స్ ఏదో ఒకటి క్లిప్పింగ్స్ ఉంటే అక్కడికి వచ్చి చూసుకుంటే అంతా హో ఈ మనిషి ఇవి చేశాడా, ఇలా ఉంటుందా అని చెప్పి. ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఆఫీసెస్కి ఆల్బమ్స్ తీసుకెళ్ళి చూపించేవాళ్ళు కదా, అట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయింది. ఓకే. ఇప్పుడు కూడా వెళ్ళి చూపించాలా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింకే, వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఏమైనా పిక్చర్స్ ఉంటే 10 నార్మల్ ఫొటోస్ పంపించడం. ఇంకా ఆల్బమ్ రోజులు అయిపోయాయి, ఇప్పుడు అంతా డిజిటలే కదా. ఇప్పుడు అది కూడా ఒక ప్లస్ ఏమో కదా, అంటే వెళ్ళి సినిమా ఆఫీసుల చుట్టూ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తిరగబడలేదేమో. తిరగక్కర్లా, యాజ్ ఇన్ ఆల్బమ్ పట్టుకుని తిరగక్కర్లేదు, కానీ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. సమ్ పీపుల్ డూ ఎక్స్పెక్ట్ వచ్చి కలవడం, అది ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ అగైన్ కొంతమంది ఎందుకు వీటి రోజు వస్తున్నాడు అన్న, అలా ఇసుకిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. సో అది కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను అసలు అలా ఆఫీస్కి వెళ్ళి తిరగను నేను, ఆ విషయంలో నేను వెనకబడ్డానేమో అని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు. బట్ ఏంటంటే టెక్స్ట్ చేస్తా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంటా. బట్ చాలా మంది నాకు చెప్పడంటే, లేదు ఆఫీస్కి వెళ్ళి కలవాలి, పర్సనల్గా మీట్ అవ్వాలి, ర్యాపో మెయింటైన్ చేయాలంటారు. అది అవ్వదు కదా అంత ఈజీగా, నాకు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళని. వాళ్ళ టైంని కిల్ చేయడం, ఎందుకు వచ్చాడు అని అనుకున్నారు. మనకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది, వాళ్ళ మైండ్ లో వచ్చేది కూడా మనకి రాకూడదు. ఓకే.